ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోకి అండ్ టీవీ. ఈ వీడియోలో మేము వైజాగ్ వెళ్ళాం కదండి 3 days. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. డే 1 మేమైతే సింహాచలం టెంపుల్ చూసాము. మేము విజయవాడ నుంచి వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నామండి. మార్నింగ్ 9 o'clock ఉంది. అది 1:30 కల్లా మనం వైజాగ్ రీచ్ అయిపోతాము. సో ట్రైన్లో అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆఫ్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే, కానీ లంచ్ అయితే అస్సలు ఓకే కాదండి. బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇచ్చారో మీరే చూడండి. సో మా అబ్బాయి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు, దాంట్లో వాడు ఏం తినలేదు. కప్ నాకు అక్కడ కప్ నచ్చింది, బ్రెడ్ కూడా తిన్నాను. మీరే ఏమన్నా చేయండి, నేనేమన్నా మీరు ఏం కావాలంటే అంత వేసుకోండి. నాకు ఐస్ క్రీమ్ కేక్ కూడా ఇష్టము. అది మీకు ఇష్టమంటే వందే భారత్ ట్రైన్ ఎక్కండి. ఇది మసాలా చాయ్ పౌడర్ అండి. కప్పులో హాట్ వాటర్ అయితే ఇస్తారు. హాట్ వాటర్లో మనము ఈ మసాలా చాయ్ పౌడర్ అండ్ షుగర్ కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ అలా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పలేము, కానీ కాఫీ లవర్స్ అలా ఉంటారు కదండి, కాఫీ తాగపోతే ఎలా అని. సో వాళ్ళకైతే నచ్చుతుంది. ఇది మసాలా చాయ్ అని అంటారు అని ఉంది ప్యాకెట్ మీద. సో నేనైతే మసాలా చాయ్ తాగాను. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు శాంతా అక్కడ ఉన్నాడు, చాక్లెట్ ఇచ్చాడు. మమ్మీ ఫోటో తీసింది. చెప్పు నువ్వే చాలు. ఎందుకులే, మేము అక్కడ గుడికి వెళ్ళేటప్పుడు అడిగాము. నేను డాడీ ఏమవులా మేము ఊరికి గుడికి వెళ్ళి నాకు కాళ్ళకు చూపుతే ప్రసాదము పుల్లాడు అక్కడ. చెప్పు నువ్వే. దగ్గర అయితే మా అబ్బాయి ఇలా పిక్ దిగాడండి. ఆ రోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ డెకరేషన్ చేశారు. అలాగే ఒక శాంతా ఉన్నారండి, చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తున్నారు. సో మేము డే 1 అయితే హోటల్లో రెడీ అయిపోయి బస్ స్టాండ్ దగ్గర నుంచి సింహాచలంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. సో బస్సులో వెళ్ళాము. అక్కడ కిందకి వెళ్తే బస్సు కొండ పైకి కూడా బస్సెస్ ఉన్నాయి. సో ఆ బస్సు ఎక్కేసి అయితే గుడి పైకి వెళ్ళిపోయాము. సో ఇది బయట నుంచి టెంపుల్ వ్యూ అండి, చాలా బాగుంది. మా అబ్బాయి డ్రెస్ కూడా అలానే వేసుకున్నాండి. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వస్తున్నాడని చెప్పి అక్కడ కింగ్ డ్రెస్, లయన్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. టెంపుల్ బయటే మనం ఫోన్స్ అనేవి డ్రాప్ చేయాలండి. లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేయకూడదు. మేము ఫస్ట్ నార్మల్ దర్శనం అయితే 2 hours పడుతుంది అన్నారు. సో మేము ఈటబుల్స్ ఏమైనా తీసుకొని అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకొని అయితే టెంపుల్లోకి వెళ్ళాము. 100 rupees 200 rupees టికెట్ అయితే తీసుకున్నామండి. సో 200 rupees దర్శనం తొందరగా అయిపోయింది. కానీ తర్వాత అక్కడ అందరూ ఇంకో లైన్ ఫామ్ చేశారు. సో ఆ లైన్ ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. తర్వాత వేరే వాళ్ళని అడిగితే అక్కడ స్తంభం ఉంటుంది. సో అక్కడ మనం ఏదైనా కోరుకొని అది నెరవేరుతుంది అన్నారు. సో దానికైతే చాలా టైం పట్టిందండి. మేము 1.5 hour పైనే వెయిట్ చేసాము అక్కడికి వెళ్ళడానికి. సో మా కోరిక అయితే చెప్పాము. చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా వచ్చాము. అసలు ఈ ట్రిప్ అసలు ప్లాన్ చేసిందే కాదు. వెళ్తామో లేదో అనుకున్నాము, కానీ సక్సెస్ఫుల్గా వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయండి. సో ప్రైవేట్ బస్సెస్ అయితే మనం 15 rupees టికెట్ తీసుకొని ఉంటే బస్సెస్ వస్తాయి, మనల్ని తీసుకొస్తారు. మేము చాలా టైం వెయిట్ చేసాము. ఈలోపు గవర్నమెంట్ బస్సు వచ్చింది. సో బస్సు ఎక్కేసాము. కొండ కిందకి వచ్చిన తర్వాత మాకైతే ఆర్కే బీచ్ బస్సు వచ్చేసిందండి, డైరెక్ట్గా సింహాచలం టు ఆర్కే బీచ్. సో బీచ్ చూద్దాం, నైట్ టైంలో చూస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా అని చెప్పి ఆర్కే బీచ్ అయితే వెళ్ళిపోయాం బస్సులో డైరెక్ట్గా. ఆర్కే బీచ్ నైట్ టైము చాట్ అవన్నీ బాగున్నాయండి. సో మేము చాట్ ఇంకా వేరేవి తినేసి పానీపూరి అవి తినేసి రూమ్కి అయితే రీచ్ అయిపోయాము.
our food. నాకు మోడ్ ఆఫ్ ద స్టోరీ కూడా వచ్చింది. One day, a hungry fox searched everywhere for food. Finally, went to a vineyard. He saw some big juicy grapes hanging on a vine. He wanted to eat them. The fox jumped to get the grapes, but he could not reach them. At last, he said, "The grapes are food. I do not want them." And went away. Moral of the story is, it is say something is bad when you cannot get it up there. Easy కదా? It is easy to say it is bad when you can't get it. First నుంచి I know that only.